హాయ్ గాయ్స్! సంక్రాంతికి ఫైనల్‌గా లాస్ట్ మూవీ అయితే 'నారి నారి నడుమమురారి' చూసేసాను. స్టారింగ్ శర్వానంద్. ఈ మూవీ డైరెక్ట్ చేసిందైతే సామాజవర్గంన డైరెక్టరు. సామాజవర్గంన ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఎంత బాగా కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిందో. ఆ మూవీ అంత కాకపోయినా ఈ మూవీ ఓకే చూడొచ్చు, బావుంటది. కామెడీ టైమింగ్ అక్కడక్కడ కుదిరింది. చాలా వరకైతే శర్వానంద్ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా ఫ్రెష్ లుక్‌లో కాలేజీ లుక్ ఉంటది. ఆ కాలేజీ లుక్‌లో అయితే చించిన అవతలేశారు. అలాంటి లుక్‌లో మూవీ వస్తే బాగున్ను. ఇంకా మూవీ స్టోరీ విషయానికొస్తే స్టోరీ ఇప్పుడు తన ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు వేరే అమ్మాయిని. అప్పుడు పెళ్లి చేసుకునే టైంలో ఆళ్ళ ఎక్స్ వస్తది. దాని చుట్టూ జరిగే స్టోరీ ఉంటది మ్యాక్స్ అంతాన. ఇంకా కామెడీ అయితే ఓకే బావుంది. కొన్ని కొన్ని దగ్గరలో అయితే చాలా బావుంది కామెడీ అయితే. సంక్రాంతికి ఓకే బావుంది. అన్నిటికన్నా పర్లేదు. నాకు 'బిఎండబ్ల్యూ'తో పోల్చుకున్న ఇదైతే బెటరు. 'బిఎండబ్ల్యూ'తో పోల్చుకుంటే, 'రవితేజ' మూవీతో పోల్చుకుంటే, 'నవీన్ పోలిశెట్టి' మూవీని పోల్చుకున్నా కూడా బెటరే. కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయింది ఈ మూవీలో మిగతా మూవీస్‌తో చెప్పాలంటే. ఇంకా మూవీలో మ్యూజిక్ అయినా, కాస్టింగ్ అయినా చాలా బాగుంది. డైరెక్టర్ అయితే బాగా ఎక్కడ ఫోర్స్డ్ కామెడీ లాగా ఉండదు. అలాగా శర్వానంద్ గారిది వన్ లీనియర్స్ అయితే ఉంటాయి. అవైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ కామెడీ డైలాగ్స్ కానీ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు. మూవీ అయితే అలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటది. స్టోరీకి అయితే పెద్ద ఏం డెప్త్ లేదు. ఏదో నార్మల్ చిన్న లైన్ పెట్టుకున్నారు. ఎక్కువ కామెడీ ఎంటర్‌టైనే పెట్టుకున్నారు. అలాగే చేశారు కూడా. సెకండ్ హాఫ్ అయితే అంతేం అనిపించదు. ఫైనల్‌గా లాస్ట్ పాయింట్, క్లైమాక్స్ పాయింట్ అంతేం ట్విస్ట్స్, టర్న్స్ ఏమి ఉండవు. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం అదే ఉంటది. మాక్సిమం ఇలాంటి స్టోరీస్ వచ్చాయి. కానీ కొత్తగా ఏంటంటే ఓన్లీ కామెడీ టైమింగ్స్ ఇంకా డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. అది శర్వానంద్ గారిది డైలాగ్ డెలివరీ అయినా, వన్ లీనియర్స్ అయినా చాలా బాగా పేలాయి థియేటర్‌లో అయితే. ఇంకా మెయిన్‌లీ చెప్పాలంటే నరేష్ గారు సామాజవర్గంలో ఎంత లాగారో తెలుసు. నరేష్ గారైతే ఈ మూవీలో కూడా ఉంటారు. ఈ మూవీలో చాలా బాగా లాగారు. సేమ్ అక్కడైతే సామాజవర్గంలో ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడ కూడా 2 సీన్‌లు ఉంటాయి. ఒకటి కోర్ట్ సీన్ ఉంటది. ఇంకోటి క్లైమాక్స్ దగ్గర ఒక కామెడీ సీన్ ఉంటది. ఆ సీన్‌లో అయితే చించారు. మామూలుగా లేదు కామెడీ అయితే పడి నవ్వారు ఒక్కొక్కరును. సామాజవర్గంలో లాగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అదైతే చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశా డైరెక్టర్ నుంచి సామాజవర్గంలో కదా ఇంకా ఫన్‌గా ఉంటదేమో, మంచి మూవీలాగా అవుతదని. కానీ అంత లేదు. ఓకే బావుంది. చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్. సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అనిపిస్తది. స్టోరీ ఎక్కువ ఉండదు. స్టోరీ కొంచెం ఉండుంటే అంత ఏమి డెప్త్ అనిపించేది కాదు. కానీ స్టోరీ ఏమి లేకుండా నార్మల్ ఫస్ట్ 10 మినిట్స్‌లోనే స్టోరీ అయితే అర్థమైపోద్ది. దానివల్ల ఇంకా క్లైమాక్స్ కూడా పెద్ద ఏమి ఉండదు. ఏమనుకుంటాం అదే జరుగుద్ది. ఇంక ఇదైతే ఫైనల్‌కి సంక్రాంతికి లాస్ట్ మూవీ. ఆల్మోస్ట్ 5 మూవీస్ రిలీజ్ అయినట్టున్నాయి ఈ సంక్రాంతికి. ప్రతి మూవీ ఓకే పర్లేదు. ఏ మూవీ కూడా డిసాస్టర్ అనే టాక్ అయితే కాదు. చూడక్కర్లేదురా బాబు అనేది కాదు. చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్. ఫ్యామిలీ అయితే అలా చూసేయొచ్చు. ఇంకా ఛానల్ కానీ ఒకవేళ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మన తెలుగు మూవీస్ అయితే అయిపోయి ఇంకా ఉన్నాయి. తమిళ్ మూవీస్ ఇంకా 2 ఉన్నాయి. ఆ మూవీస్‌కి అయితే రివ్యూ రేపు పెడతాను. ఇలాంటి మోర్ రివ్యూస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్.